గ్రీన్ కోడో మిల్లెట్ రైస్. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనకి పోపు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఉల్లిపాయలు అండ్ ఇంకా మనం పుదీనా, కొత్తిమీర, దాంతోపాటు మనకు సూడా మిల్లెట్స్ కూడా తెచ్చుకున్నాం కదా. సో సూడో మిల్లెట్స్ అంటే మనకు ఓన్లీ రాజ్గిరా అండ్ అలాగే బక్వీట్ వస్తుంది అనమాట. సో ఇది మనం నార్మల్ మిల్లెట్స్ యూస్ చేస్తున్నాం, అరికల్ యూస్ చేస్తున్నాం అనమాట. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఇది మిక్సీ పట్టుకోవాలి. సో గ్రీన్ అనేది అయితే మెన్షన్ చేసాము, ఇక్కడ మనము ఆ గ్రీన్ పేస్ట్ అనేది మనమే ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఒక మిక్సీ జార్. అలాగే సో ఫస్ట్ ఇందులో మనం కొత్తిమీర వేసేస్తున్నాం. గ్రీన్స్ అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుంటున్నాం. ఎస్, అవును. ఆ తర్వాత పుదీనా కూడా. ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే కొన్ని వాటర్. యా, సరిపోతుంది. ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఓకే, పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా పల్లవి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మీరు స్టవ్ ఆన్ చేసేయండి. రిమైనింగ్ దాంతో కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఓకే ఓకే, ముందుగా ఆయిల్ వేసేద్దాం. సో కొంచెం ఆయిల్, ఆ తర్వాత నెక్స్ట్ పోపు వేసేసుకుందాం ఫస్ట్. సో ఇంకో స్పూన్ జీలకర్ర, శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా, సో ఎనర్జీ బూస్టప్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం పల్లవి. యాక్చువల్లీ అందరికీ కావాలి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అండ్ ఈ మధ్య కిడ్స్కి కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పటికే వాళ్ళకి బ్రేక్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మనకి స్పోర్ట్స్ అని చెప్పేసి, మ్యూజిక్ క్లాసెస్ అని డిఫరెంట్ క్లాసెస్ ఉంటూ ఉంటాయి. అక్కడే వాళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు కదా. సో పిల్లలకి ఏ రకంగా ఇలాంటి ఫుడ్స్ని మనం అందించగలుగుతాం? యా, సో పిల్లలకి ఏంటంటే బాక్స్లో మనము రైస్, కర్రీ, ఎగ్ అలా సపరేట్గా పంపిస్తే ఎవరు తినరు, ఏదో ఒకటే తింటారు. లేదు అంటే చాలా లైట్గా కర్రీ మిక్స్ చేసుకుంటారు, సగం ఫుడ్ వెనక్కి వచ్చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలా కాకుండా నార్మల్గా మనం గ్రీన్స్ తప్పకుండా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఎనర్జీ బూస్టప్కి ఇలా మనం ఫ్లేవర్డ్ రైస్ కింద చేయొచ్చు. అండ్ దట్టు పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఏంటి అంటే లైక్ ఆఫీస్కి వెళ్తున్న అడల్ట్స్ అయినా సరే ఫుడ్ ఒకటి చాలా ఇష్టంగా తింటారు. ఆ బ్రేక్, లంచ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో చాలా కామ్గా ఉంటుంది అనమాట ఆ టైంలో. సో వాళ్ళు హ్యాపీగా ఇష్టమైన ఫుడ్డే తినాలని అనుకుంటారు. టేస్ట్లెస్ ఫుడ్ ఎవరు తినడానికి ఇష్టపడరు. ఈవెన్ దో తిన్నా అది జస్ట్ 1 వీక్ లేదంటే మా అంటే 1 మంత్, ఒకవేళ వాళ్ళకి చాలా
ఎక్కువ కాన్షియస్గా ఉంటాయి. అవును. బట్ అది ప్రొలాంగ్గా ఉండాలి అంటే మాత్రం కొంచెం ఇలాంటి హ్యాపీ ఫుడ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ మూడ్ ఎలివేషన్లో కూడా ఉపయోగపడుతుంది. సో చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి లేదంటే బాగా టైర్డ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ కూడా ఒక మూడ్ ఎలివేటర్ లాగా పనిచేస్తుంది కాబట్టి. అండ్ పుదీనా కొత్తిమీర ఏదైతే యాడ్ చేసామో ఆ ఫ్లేవర్ వల్ల కూడా మూడ్ అనేది చక్కగా ఎలివేట్ అవుతుంది. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం అండ్ ఎనర్జీ బూస్టప్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో మన పోపు అయితే వేగిపోయిన పల్లవి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే ముందు చేసుకున్న గ్రీన్ పేస్ట్, ఇందులోనే వాటర్ వేసుకుందాం. అలాగే సరిపోతుంది. ఇంకొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలాగే చాలు. మనకి అరికెలు మునిగేంత వరకు అంతే కదా, సరిపోతుంది. ఆల్రెడీ మనం అరికెలు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అందులో మనం స్పైసెస్ వేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం కారం, కొంచెం జీరా పొడి, అలాగే కొంచెం ధనియా పొడి, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఆల్రెడీ మనం గ్రీన్ పేస్ట్లో వేసాము అండ్ ఇందులో కూడా. ఓకే, సో ఎవరైతే అరికలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు సపరేట్గా అవసరం లేదు. వేయనప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ నానబెట్టి ఉడికించుకున్న అరికెల్ని కూడా యాడ్ చేసేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలా? ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పల్లవి, రైస్ అయిపోయిందేమో చూద్దామా? చూసేద్దాం. చక్కగా అయితే అయిపోయింది. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే పల్లవి, అయిపోయినట్టేనా? అమూల్య, గ్రీన్ కోడో మిల్లెట్ రైస్ రెడీ. ఓకే, గ్రీన్ కోడో మిల్లెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గ్రీన్ కోడో మిల్లెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించుకున్న అరికెలు. గ్రీన్ కోడో మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఉడికించుకున్న అరికెలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గ్రీన్ కోడో మిల్లెట్ రైస్ రెడీ.